అంటే ఇమాన్యుయల్ కి తనుజకి ఫస్ట్ ఏమో లవ్ ట్రాక్ నచ్చింది, తర్వాత ఇప్పుడేమో కళ్యాణ్ తనుజ అనేసి అంటున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? కళ్యాణి తనుజ అంటే ఓకే కానీ ఇమానుయల్ తనుజ అంటే అది ఓకే కాదు, ఎందుకంటే అది కామెడీ వరకే. ఓకే. తనుజాను ఇమానుయల్ ఇది ఆర్మీ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది కానీ ఆర్మీ బాగా మాట్లాడతా గేమ్ ఒకటే ఆడుతుండు కానీ ఓకే. అంటే కళ్యాణ్ తనుజని లవ్ చేస్తే ఓకేనా మీకు? బాగుంటది. ధీమాన్ పవన్ రీతు అంటే రీతు వచ్చేసి నాది స్ట్రాంగ్ లవ్ స్ట్రాంగ్ అట్రాక్షన్ అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది, దానికి మీరేం చెప్తారు? రీతు ఎవరిని లవ్ చేసినా అంతే చెప్పొద్ది. ఓకే. పాపం అంటే ఫేక్ లవ్ అంటారా? ఫేక్ అని చెప్పను గానీ ఆ రీతు సోదరిని గౌతమి సోదరి పెట్టిందిగా బయట, దాని వల్ల ఫేక్ అయిపోయింది. ఓకే. అంటే జెన్యూన్ ప్లేయర్ అనుకోవచ్చా రీతుని? గేమ్ పరంగా అయితే గట్టిగా ఆడుద్ది, అది ఒకటైతే చెప్తా నేను. ఓకే. మరి దివ్య కనిపిస్తుంది అంటారా వన్స్ భరణి గారు బయటకు వచ్చిన తర్వాత? దివ్య ఎందుకో బర్రీ గారు పోయి నాకు వెనకబడ్డది, కొద్దిగా గాన రాట్ల. దివ్య ఎందుకో నానబోయిన కాంచి దివ్య వెనకబడ్డది. అమ్మ ఎంటర్ అయింది, అమ్మ ఎంటర్ అయితే నానబోయిండు, అదే నాకు బాధ అవుతుంది. దయచేసి మనం ఎవరు కోరుకున్నా సరే నాన్న రావాలని కోరుకుందాం. అమ్మ పాడుపడా, అమ్మ ఫస్ట్ రాగానేమో బాండింగ్ లేదు అన్నది, నాన్న నాన్న అన్నది, ఇప్పుడు అమ్మే బాండింగ్ పెట్టుకుంది.